విధంగా మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి దేశానికి సుపరిపాలన అందించిన ఆదర్శ నాయకుడని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలోని గోరక్షణపేట జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన వాజ్పేయి విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజ్పేయి రాజకీయాల్లో విలువలు, సంయమనం, సమన్వయానికి ప్రతీకగా నిలిచారని చెప్పారు. రాజకీయ ప్రత్యర్థులకు గౌరవం ఇచ్చిన అరుదైన నేతగా వాజ్పేయి గుర్తించబడ్డారని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసిన నాయకుడిగా చరిత్రలో నిలిచారన్నారు. ఈ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి జన్మదినం. ఇవాళ 100వ సంవత్సరం సంపూర్ణం చేసుకుని 101వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం జరిగింది. అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నటువంటి సందర్భంలోనే భారతదేశానికి సుపరిపాలన అందించే దిశగా భారతదేశాన్ని ఒక గొప్ప ప్రాధాన్యత ఏమిటంటే గ్రామాల్లో ఉన్నటువంటి రైతు తను పండించుకున్నటువంటి ఉత్పత్తిని మార్కెట్లకు తీసుకెళ్లవచ్చు అనేటువంటి భావనతోటి గ్రామీణ సడక్ యోజనకి వారు రూపకల్పన చేశారు. అంటే 140 కోట్ల జనాభాలో దగ్గర 65% 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి నేపథ్యంలో వారిని గనక మనం తీర్చిదిద్దగలిగినట్లయితే వారు మనకి చాలా ఉపయోగపడతారు, దేశ అభివృద్ధిలో వారు భాగస్వాములు అవ్వగలరు అనేటువంటి ఆలోచనతోటి సర్వశిక్ష అభియాన్ అనేటువంటి ఒక గొప్ప బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని, ఉచిత నిర్బంధ విద్య బిడ్డలకి 6 సంవత్సరాల నుండి 14 సంవత్సరాల లోపు బిడ్డలకు అందించే దిశగా వారు నిర్ణయం చేసి ఆనాడు వారు పునాది వేయడం జరిగింది. కనుక వారిని మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మాత్రమే కాకుండా ప్రజా జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళ్ళాలి.